ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది. బొజ్జ గణపతిని పూజిస్తే చాలు కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజు పూజ గురించి తెలియకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. దేవుళ్ళ అందరిలో తొలి పూజలు అందుకుని వినాయకుణ్ణి చాలా నియమ నిష్ఠలతో పూజించాలి. బొజ్జ గణపతిని ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీ పూజకు పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అని వేద పండితులు చెప్తున్నారు. మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా, ఎడవైపు తిరిగి ఉందా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. వాస్తు ప్రకారం వినాయకుడికి తొండం ఎడవైపుకు తిరిగి ఉండాలి. ఇది మీ శ్రేయస్సుకు, సంతోషానికి, అలాగే మీ అదృష్టానికి సంకేతం. శనివారం నాడు వినాయక చవితి వచ్చింది. అయితే ఈ పండుగ ముందు రోజున శుక్రవారం వచ్చింది. సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి పటాలు శుభ్రపరచుకుంటూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు మాత్రం ఇల్లు దులపకూడదు, అలాగే దేవుడి పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి గురువారం నాడే మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి పటాలు శుభ్రం చేసుకోండి. ఇక పూజకు కావలసిన సామాగ్రి మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అనుకుంటే శుక్రవారం సాయంత్రం 5 దాటిన తర్వాతే వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద ఒక తెల్లటి వస్త్రం వేసి పెట్టండి. వినాయక చవితి రోజున గంగాజలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజను కార్యక్రమాలు ప్రారంభించాలి. ఇక వినాయకుడి పూజలో ఖచ్చితంగా 21 రకాల పత్రికలతో పూజ చేయాలి. ఈ 21 పత్రికలు దొరకలేని వారు కనీసం 11 పత్రాలు అయినా సరే గణేశుడి పూజకు చేసుకోవాలి. అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా 21 గరికలు ఆకులు అయినా ఉండేలా చూసుకోండి. ఈ వినాయక చవితి నాడు వినాయకుడికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. గణేశుడి పూజలో పొరపాటును కూడా తులసి దళాలు ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే గణేశుడికి ఒకసారి తులసిని శపించాడు. కాబట్టి గణపతి పూజలో తులసి దళాలు ఉపయోగించుకోకూడదు. వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలి అంటే మధ్యాహ్నం సమయంలోనే మీరు పూజను ప్రారంభించాలి. వినాయకుడి పూజ శుభ సమయం 11 గంటల నుంచి 1:30 మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి. వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో గంగాజలం, కుంకుమ, అక్షంతులు, కొన్ని నాణ్యాలు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకులపైన కొబ్బరికాయను పెట్టండి. ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజను చేసుకోవాలి. ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటి అంటే మందార పువ్వులు, మల్లెపూలు, గన్నేర పూలు, అలాగే చామంతి పువ్వులు. మీరు పూజించే వినాయకుడి విగ్రహం పసుపు రంగులో కానీ, ఎరుపు రంగులో కానీ, తెలుపు రంగులో కానీ ఉండాలి. డబ్బు సమస్యలు ఉన్నవారు, అప్పు సమస్యలు ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు, కుడుములు నివేదించాలి. అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి. వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి. వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుడి విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుడి విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడి పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకుని లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్నా చాలు. అలా పెట్టుకున్న తర్వాతే ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. విపరీతమైన ధనలాభం లభిస్తుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం
వినాయక చవితి నాడు చంద్రుణ్ణి దర్శనం ఇస్తే మీకు వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదు. ఒకవేళ చూస్తే నీలాప నిందలు తప్పవు. ఎన్నో కష్టాలు వేరుపడతాయి. చవితి రోజున చంద్రుని చూడడం వల్ల కృష్ణుడు కూడా నీలాప నిందలకు ఎదురయ్యాడట. కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సిందే. ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు. గణేశుడి చతుర్థి రోజున రాత్రి 8:44 వరకు చవితి ఉంటుంది. కాబట్టి ఈ సమయం వరకు పొరపాటున కూడా చంద్రుని చూడకూడదు. ఒకవేళ పొరపాటున చంద్రుని చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలు మీ తలపై వేసుకుని వినాయకుడిని క్షమించమని అడగాలి. ఇలా చేయడం వల్ల ఇబ్బంది నుంచి బయటపడతారు. అయితే ఈ వినాయక చవితి రోజున పూజ మాత్రం మగవారు చేస్తే చాలా మంచిది. పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తే ఇంకా మంచిది కూడా. ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. వినాయక పూజలు చేయాలి అంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. ఏకాగ్రతతో ఓం గణపతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది. మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు. అలాంటి వారు ఈ సెప్టెంబర్లోనే 21 తేదీన సంకటహర చతుర్థి నాడు వినాయక పూజను చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు. కాబట్టి ఇంట్లో పూజ చేసేవారు గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తర ఈశాన్య దిక్కులో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు. కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిదట. ఓ గణేశాయ నమః.